కేసుల మీద కేసులు పెట్టలేదా? అప్పటి నుంచి ప్రారంభమైన దరిద్రం కంటిన్యూ అవుతోంది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారుల మీద కేసులు పెట్టించింది. అయితే చంద్రబాబు ఎక్కువ ఇట్లాంటివి చేయడు, అప్పుడు కాంగ్రెసే పెట్టించింది ఆ కేసులు. అదేం తెలుగుదేశం పెట్టించలా. ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి ఇట్లాంటి వాళ్ళందరి మీద కేసులు కూడా అప్పుడు బాగానే ఉండేది తెలుగుదేశం. అయితే తెలుగుదేశం ఈ దఫా ఎట్ట మారిందంటే, మొన్నటిసారి బాధితులైన అధికారులు లైక్ ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, దాని మూలంగా కార్యకర్తల్లో వచ్చినటువంటి ఫీలింగ్, మనోడు అధికారంలోకి వచ్చినప్పుడు అల్లక అధికారులను ఐఏఎస్లు ఐపీఎస్లు పరిపాలన చేస్తాడు, అదే వాళ్ళు చూడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్ట తొక్కిన ఆరదేస్తున్నారో మనోడు ఎట్ట చేయాలి అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది ఆచరణలో ఒకటి కాదు, మేము చూడు 100 మంది అధికారులు ఏడిపిస్తున్నాం అని చెప్తున్నారు వీళ్ళు. అంతే, పేరు చివరన 2 అక్షరాలు ఉన్నటువంటి అధికారి ఎవరైనా సరే ఇవాళ రోజున మెయిన్ స్ట్రీమ్ లో ఉండటానికి వీల్లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్ గా పనిచేసిన 4 రోజులు పోయిన తర్వాత ఏదో ఒక కాంట్రవర్సీలో పక్కెళ్ళిపోబడతారు. అది ప్రస్తుతం జరుగుతున్న తంతు. మండలిలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అంటే ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఎలాగే ఎవరు ఇండిపెండెంట్లు రాలేదు, ఎవరు పోటీ చేసే ఇది కూడా లేదు కాబట్టి. కానీ 3 పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయని అనుకోవాలా.